కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో భాగంగా చిన్నారి వెంటే ఉన్న కుక్కకు జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేసి బయటకు వదిలారు. కుక్క వెంటనే ఇంటి లోపలికి వెళ్లి మళ్ళా తోటవే పరుగులు తీస్తుంది. కుక్క జీపీఎస్ ట్రాకర్ ద్వారా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళినట్టుగా చెబుతున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాప జాడ కనుక్కుంటామని తెలిపారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జరుగుతున్నారు. కామేశ్వరరావు, ఎంతవరకు వచ్చింది గాలింపు చర్యలు, ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే గనక కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం దొండవాక గ్రామంలో అయితే మాత్రం సిహెచ్ అగ్రహారంలో పాప జ్ఞానేశ్వరి మిస్ అయితే ఈ రోజుకైతే మాత్రం 7 రోజులు గడుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా దింపడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంచుమించుగా 200 మందితో అయితే మాత్రం పాప ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏఎన్ఎస్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, అదేవిధంగా మెటల్ డిటెక్టర్ టీములతో అయితే, డాగ్ స్క్వాడ్ టీములతో అయితే మాత్రం, దీంతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మొత్తం డిపార్ట్మెంట్లు అన్ని కూడా సమన్వయంతో పాపను వెతికి పట్టుకోవాలనే ఆలోచనతో అయితే మాత్రం గత 6 రోజులు కూడా శ్రమిస్తున్నారు. ఈ రోజు 7వ రోజు. ఈ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో పాపకు సంబంధించిన ఎటువంటి క్లూస్ కానీ ఎటువంటి ఆనవాళ్ళు కూడా దొరకని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏనాడు కూడా పోలీసు, ఓ పక్క పోలీస్ శాఖ, మరో పక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మరో పక్క రెవెన్యూ, ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా శోధించినప్పుడు కూడా పాప ఆచూకీ ఎక్కడ కూడా దొరకని పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పాపకు సంబంధించి అయితే మాత్రం సేఫ్ గా పాపని పట్టుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్తామని చెప్పేసి పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా నిన్న స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య కూడా సంఘటనా స్థలానికి అయితే చేరుకుని కుటుంబం ఏదైతే ఉందో జ్ఞానేశ్వరి కుటుంబం తల్లిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఓదార్చి పాపని ఎట్టి పరిస్థితుల్లో మీకు క్షేమంగా అప్పచెప్తామని చెప్పి ఒక భరోసా అయితే అందించారు. దానికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని కూడా ఒక అలర్ట్ అయితే జారీ చేసి దానికి సంబంధించి పాపని వీళ్ళని తొందరగా పాపని క్షేమంగా పట్టుకుని తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో పాప ఇదే చివరిగా పాప ఎక్కడ నుంచే పాప మిస్ అయింది. ఇదే ఇంచుమించుగా ఇది 14 ఎకరాల తోట, 14 ఎకరాల పామాయిల్ తోటలో పాప సంబంధించిన కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. దీనికి సంబంధించి పాప ఇదే ప్లేస్ లో చివరిసారిగా కనిపించింది. ఇక్కడ నుంచి పాప ఇక్కడ మిస్ అయిన అనంతరం కూడా ఎక్కడి నుంచి ఎటు వెళ్ళింది అనేది పాప ఎవరికి అంతు చెక్కని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇదే వేగుండా పాప, ఇదే దారి గుండా అయితే మాత్రం పాప రావడం జరిగింది. ఇది చివరి పాయింట్, పాప మిస్ అయిన పాయింట్. ఎక్కడి నుంచి పాప అనేది మళ్ళీ కనిపించకుండా పోయింది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక పక్క డాగ్ స్క్వాడ్, మరో పక్క క్యూసిక్ టీమ్, రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా మొత్తం ఈ తోట ఏదైతే ఉంది 14 ఎకరాల పామాయిల్ తోటను కూడా చర్చ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి దీని పక్కనే ఈ 14 ఎకరాలతో పాటు ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ ఒక కొండ అయితే మాత్రం ఉంది. కొండ సంబంధించి అయితే మాత్రం ఈ తోటను ఆనుకున్న కొండకి పాప వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి మొత్తం కూడా కొండ సంబంధించిన ప్రాంతాన్ని మొత్తం కూడా మనం విజువల్లో చూపిస్తున్నాం. మొత్తం కూడా పోలీసులు అయితే జల్లెడ పట్టి దీన్ని శోధిస్తున్న పరిస్థితి. ఆ కొండ వైపు పాప ఇల్లు ఉండొచ్చు. దానికి సంబంధించి పాప ఆచూకీ కనుగొనాలి అనే ఉద్దేశంతో పాపకు సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా ఈ 14 ఎకరాలతో పాటు పక్కనున్న ఒక 16 ఎకరాలు, 30 ఎకరాలు మొత్తం కూడా పోలీసులు అయితే మాత్రం ఇంచుమించుగా ఈ చర్చ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీంతో పాటు కూడా పాపని పలు కోణాలు సంబంధించి కూడా పాపని విచారణ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున ఎవరైనా పాపని కిడ్నాప్ చేశారా, అటువంటిది ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మరో పక్క కుటుంబ సభ్యులను ఇందాక మరొక సేపటి కింద అయితే విచారించారు. ఆ కోణంలో కూడా పాపకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరికైనా తగాదాలతో పాపను ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారనే ఒక కోణంలోని, మరో పక్క ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా జంతువులైనా పాపను అపహరించి ఉండాలని చెప్పి మరో కోణంలోని, ఇలా పలు కోణాల్లో పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాపకు సంబంధించిన ప్రతి క్లూను కూడా పోలీసులు అయితే మాత్రం తీసుకుని మొత్తం కూడా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే మొత్తం పాపకు సంబంధించి పాపతో పాటు వెళ్ళిన వాళ్ళ పెంపుడు కుక్క ఏదైతే ఉందో 4 రోజుల తర్వాత కుక్క రావడంతో కుక్కకి జీపీఆర్ఎస్ ట్రాక్ రోడ్ పిచ్చి కుక్కతో పాటు కూడా పాపని డ్రోన్ కెమెరాలతో అయితే మాత్రం చర్చ కొనసాగుతుంది. ఇంచుమించుగా పాపని ఈ రోజు రేపటిలో గల్లా పోలీసులు పాపని శోధించి పాపను పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా పాప సంబంధించిన ఎటువంటి ఆచూకీ దొరకపోవడంతోనే ఈ ఆపరేషన్ లేట్ అయిందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.